ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసరికి క్లీన్ వెహికల్స్, అంటే ఈవీ అంటారు కదా. క్లీన్ అంటే మనకి ఎటువంటి పొగ కాలుష్యం ఇవి వాతావరణంలోకి అయితే రిలీజ్ చేయవు. చక్కగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. సౌండ్ కూడా నడిపేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నడిపేటప్పుడు ఈ వెహికల్స్ అయితే. సో ఇది MG ZS EV 2022 మోడల్. ప్రైస్ దీనిది 28,50,000 దాకా ఉంటుంది. ఆన్ రోడ్ కొనాలనుకుంటే మీరు కొద్ది కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఈవీ వెహికల్స్ ఇప్పుడు అన్ని కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. టాటా నెక్సాన్ కూడా మీకు 17-18 లక్షల అంతే ఆ రేంజ్లో ఉండొచ్చు. కానీ దాని రేంజ్ మ్యాక్సిమం మనం నడిపేదాన్ని బట్టి 150 నుంచి 180 దాకా వస్తుంది. దీని రేంజ్ వాళ్ళు చెప్పేది కంపెనీ క్లెయిమ్ 461 కిలోమీటర్స్ అంటున్నారు. కాకపోతే ఇది మీకు రియల్ లైఫ్లో 350 ఈజీగా అయితే వస్తుంది. 350 అయితే. సో దీని రేంజ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ లోపల ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఓనర్కి దీనికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దాంతో ఎక్కువసేపు మాట్లాడిస్తాను, ఎందుకంటే ఇది తీసుకొని 9 మంత్స్ అవుతుంది. 20,000 కిలోమీటర్స్ తిరిగారు, అది ఒక ఈవీ వెహికల్ మీద. సో చాలా మసాలా ఉంటుంది ఓనర్తో మాట్లాడేటప్పుడు. సో అక్కడ వరకు అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ మనం దీని లుక్ చూస్తే మాత్రం MG యాస్టర్ చూసారు కదా, MG యాస్టర్ లాగే ఉంటుంది దీని డిజైన్ మొత్తం. కాకపోతే ఇది ఈవీతో వస్తుంది, అది వచ్చేసరికి పెట్రోల్తో వస్తుంది. అది మీకు 22-23 ల్యాక్స్కి వచ్చేస్తుంది. అది ఎలక్ట్రికల్ వెహికల్ కాదు కాబట్టి ఇది మీకు కొద్ది కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది 28 ల్యాక్స్ తప్ప 28 పైనే పడుతుంది. 28.5, 29 మధ్యలో వేసుకోండి, ఇంకా అంత కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇది 5 సీటర్ వెహికల్ కనపడుతుంది ఆటోమేటిక్గా మీకు. అండ్ దీనికి ఛార్జింగ్ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఫ్రంట్ లుక్ చూడవచ్చు. ఎటువంటి మనకి ఓపెనింగ్స్ ఏ అవసరం లేదు, మొత్తం క్లోజే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే MG లోగో అండ్ ఇక్కడ కెమెరా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా. ఇది మీకు 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. ఇది ఒక కెమెరా ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు రాడార్ ఉంది అండ్ కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే దీనిలో మీకు ADAS ఫంక్షన్స్ అయితే లేవు, ADAS ఫీచర్స్ అయితే దీనిలో లేవు. MG యాస్టర్లో ఉంటాయి మీకు ADAS, దీనిలో అయితే మీకు ADAS ఫంక్షన్స్ అయితే ఉండవు. అండ్ ఛార్జింగ్ వస్తే ఇక్కడ నుంచి పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ మీకు లైట్స్ కూడా ఉంటే ఛార్జింగ్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఛార్జింగ్ ఫుల్ అయితే మీకు ఫుల్ అయి కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ మీకు 2 సాకెట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి స్లో ఛార్జింగ్, ఒకటోసారి ఫాస్ట్ ఛార్జింగ్. కింద మీకు DC ఛార్జింగ్, ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ విషయం దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టరు అనుకోండి, కంపెనీ చెప్తుంది దాని ప్రకారం అయితే 1 అవర్ లోపు మీకు 80% ఛార్జ్ అయిపోతుంది. సో అంత ఫాస్ట్గా అయితే ఇది మీకు ఛార్జ్ అయిపోతుంది. అండ్ టాప్ వచ్చేసరికి మీకు ఈ హోమ్ ఛార్జర్ ఇస్తారు. ఇది మీకు 7 to 8 అవర్స్ అయితే ఈజీగా టైం పడుతుంది. మీరు హోమ్ ఛార్జింగ్ పెట్టాలంటే కంప్లీట్ దీన్ని ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే మాత్రం ఈజీగా 350 కిలోమీటర్స్ రేంజ్ చేసుకోండి. మీరు చిన్నగా నడిపితే 400 కూడా రావచ్చు మీకు, అంటే మీ స్పీడ్ బట్టి. టైర్స్ విషయానికి వస్తే మీకు 17 ఇంచ్ టైర్స్ అయితే ఉన్నాయి. 215/55 టైర్ ప్రొఫైల్ చూసుకుంటే. అలాయ్ వీల్స్ ఇవన్నీ. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ వచ్చేసరికి ఫ్రంట్ 2 డోర్స్కి మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉంటాయి. అండ్ ORVMస్ కూడా మీకు కెమెరా అయితే ఉంటుంది. 360 కెమెరాస్ ఉంటాయి కదా, ఫ్రంట్ ఒకటి ఉంటుంది, ORVMస్కి అటు ఇటు ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు కెమెరా అయితే ఉంటుంది. మొత్తం 360 డిగ్రీ వ్యూ అయితే మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది లోపల. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు. సైడ్ చూస్తే మీకు ఎలక్ట్రిక్ అని చెప్పేసి ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఈవీ వెహికల్ కాబట్టి. బ్యాక్ సైడ్ నుంచి లుక్ చూస్తే బ్యాక్ సైడ్గా మీకు MG లోగో కనిపిస్తుంది. ఇది మీ బూట్ ఓపెనింగ్ కూడా ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. ZS EV బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్, ఇది మీకు ఇంటర్నెట్ లోపల జియో సిమ్ కూడా ఉంటుంది. మొత్తం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మొత్తం మీకు ఎటువంటి ఇంటర్నెట్ కూడా సహాయం అవసరం లేదు, డైరెక్ట్ అక్కడే మీకు అన్నీ ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే. చాలా ఫంక్షన్స్ అయితే లోపల ఉంటాయి. దీన్ని మీరు యాప్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. యాప్తో కనెక్ట్ చేసి ఈ కార్ని మీరు స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, AC ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ మీ యాప్లో అంటే మీ ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ టెక్నాలజీ పరంగా అయితే మాత్రం చాలా ఫీచర్స్ అయితే MG వెహికల్స్లో ఉంటాయి. అందుకే వీళ్ళు ఇంటర్నెట్ ఇన్సైడ్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఒకటి ఇస్తారు ఇక్కడ. అండ్ ఇంకా సెన్సార్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ కార్లో మీకు మొత్తం LED లైట్స్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్ జనరేషన్ దీని ముందు మోడల్లో లేవు, దీనిలో మ్యాక్సిమం అన్ని LED ఇచ్చారు లైట్స్ అయితే. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి బూట్ స్పేస్ అయితే, బూట్ మీకు 470 లీటర్స్ అయితే వస్తుంది. ఇద్దరైతే వాళ్ళ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ బయటకు వెళ్ళాలనుకుంటే. లోపల మీకు స్పేర్ వీల్ కూడా ఉంటుంది ఒకటి. అండ్ లోపల ఇంకా మీకు ఎమర్జెన్సీ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఈ ఛార్జర్ ఇష్యూస్ ఒకవేళ మీరు ఛార్జింగ్ పెడితే 18 గంటలు పట్టింది ఇది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. ఇది నార్మల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. అండ్ ఇక్కడ మీకు రేర్ వైపర్ కూడా ఇస్తున్నారు, స్టాప్ లైట్ ఉంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం, సెకండ్ రో స్పేసింగ్ ఎలా ఉందో చూద్దాం. డోర్స్ అయితే మీకు కంప్లీట్ వైడ్ ఓపెన్ అవ్వట్లేదు, ఒక 60% అట్లా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ లోపల మీరు కూర్చోగానే చాలా ప్రీమియం అయితే మీకు అనిపిస్తుంది. లగ్జరీ వెహికల్లో కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొత్తం మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది. సీట్లు మీకు లెదర్ ఉన్నాయి. అక్కడైతే మీరు హ్యాండ్స్ పెట్టుకుంటారో మొత్తం అక్కడ మీకు సాఫ్ట్ టచెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఫినిషింగ్ చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే వెహికల్ది ఒక బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం విండో అయితే
కంట్రోల్ చేయొచ్చు. అటు సైడ్ కూడా మీకు సేమ్ ఉంటాయి. మొత్తం 6 స్పీకర్స్ అయితే ఉంటాయి, 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ ఉంటాయి. సబ్ ఊఫర్ అయితే ఉండదు. వీళ్ళ కంపెనీ స్పీకర్స్ ఏవి నార్మల్గా మనకి వేరే బ్రాండ్స్తో మ్యూజిక్ బ్రాండ్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకోలేదు. కొద్దిగా మ్యూజిక్ విషయంలో మాత్రం తగ్గుతుంది, ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే నేను సెకండ్ రో సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే అండర్టేక్ సపోర్ట్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుండే అనిపించింది నాకైతే. నా హైట్ 5'9", ఇంకా ఎక్కువ హైట్ ఉంటే మాత్రం కొద్దిగా ఇంకా అండర్టైక్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కానీ బాగానే ఉంది కూర్చోడానికి అయితే. లాంగ్ ట్రిప్స్లో కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు బ్యాక్ సీట్లో అయితే. అండ్ ఇక్కడ మీకు మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇచ్చారు. నీ రూమ్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఈవీ వెహికల్ కాబట్టి మీకు మధ్యలో హంప్ అయితే ఏముండదు, ప్రశాంతంగా ముగ్గురు కూడా కూర్చోవచ్చు. కాకపోతే బ్యాక్ రెస్ట్ మీకు కొద్దిగా హార్డ్ అయితే ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ మిడిల్లో కూర్చున్న వాళ్ళకి. ఎందుకంటే ఇది మీకు ఆర్మ్ రెస్ట్, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది. అండ్ 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మిడిల్ ప్యాసింజర్ కూడా వీళ్ళు హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు, అదొక ప్లస్ పాయింట్. ముగ్గురికి హెడ్ రెస్ట్ అయితే ఉంది. ఐసోఫిక్స్ సైడ్ మనకి 2 సీట్లకు ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ రెండింటికి ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్లాస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఓఆర్ఎం కంట్రోల్స్ వచ్చేసరికి లోపల ఉన్నాయి. డ్రైవర్ సీట్ ఏదైతే డ్రైవర్ సైడ్ ఉందో మిర్రర్, ఇది మీకు 1 టచ్ అప్ అండ్ డౌన్తో వస్తుంది, మిగతావన్నీ రావు. డ్రైవర్ సీట్ మీకు ఎలక్ట్రికల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, 6 వే ఎలక్ట్రికల్కి అడ్జస్ట్ చేయొచ్చు. మెమరీ ఫంక్షన్ అయితే ఎటువంటి మెమరీ ఫంక్షన్ లేవు. సీట్కి వెంటిలేషన్ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. అండ్ ఇది ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు, ఫ్రంట్ బ్యాక్ మొత్తం 6 వేలు అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ సీట్స్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. డ్రైవర్ సీట్ అయితే మీకు చాలా కంఫర్టబుల్ ఉంది, మొత్తం లెదర్ ఫినిష్తో వస్తుంది. మొత్తం డాష్ బోర్డ్ కూడా ఇక్కడ మొత్తం మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. చెప్పా కదా చాలా ప్రీమియం అయితే ఉంది ఫీలింగ్. మీరు కార్లో కూర్చుంటే మాత్రం ఒక లగ్జరీ కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే దీనిలో మీకు కలుగుతుంది. అండ్ ఈ స్టీరింగ్ వీల్ కూడా చూడొచ్చు, మనకి ఫ్లాట్ బాటమ్తో వస్తుంది, స్పోర్టీ ఫీలింగ్ అయితే ఇస్తుంది మీకు. అండ్ స్టీరింగ్ వీల్ అయితే మనకి రీచ్ అయితే లేదు, అడ్జస్ట్మెంట్ ఓన్లీ అప్ అండ్ డౌన్, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ రీచ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే లేదు, ఇది కూడా ఇస్తే బాగుండేది, ఇది ఒకటి మిస్ అవుతుంది. ఇక్కడ మనకు ఓఆర్ఎం కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇక్కడ లైట్ కంట్రోల్స్, అండ్ ఇక్కడ బోనెట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇటు సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ నుంచి క్రూజ్ కంట్రోల్, ఇక్కడ బాటమ్ నుంచి మీరు సెట్ చేసుకోవాలి క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కంట్రోల్ కూడా మనకి స్టీరింగ్ ఇస్తే బాగుండేది. స్టీరింగ్ వీల్లో కంట్రోల్స్ వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది, దానికి కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే మనకి ఒక స్టార్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ప్రెస్ చేస్తాం అనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎక్కడైనా మీరు ఆగిపోయింది కారు, లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు అసిస్టెన్స్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఎంజీ ఇండియాకి అయితే కాల్ వెళ్ళిద్ది. వాళ్ళ సైడ్ నుంచి మీకు డైరెక్ట్ కాల్ బ్యాక్ అయితే వస్తుంది కార్లోకి. ఎందుకంటే కార్లో మీకు జియో సిమ్ ఉంటుంది, సో వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారు, వాళ్ళు మీకు అసిస్టెన్స్ అయితే ఇస్తారు. సో అవన్నీ తర్వాత అడుగుదాం, ఎప్పుడైనా యూస్ చేస్తారో దీన్ని, అవన్నీ మనం ఓనర్ని అయితే అడుగుదాం. అండ్ ఇంకా స్టీరింగ్ వీల్ కూడా రెడ్ అండ్ బ్లాక్ స్టిచ్చింగ్, ఇక్కడ మొత్తం మీకు బ్లాక్ అండ్ రెడ్ స్టిచ్చింగ్తో ఉంది. క్యాబిన్ అంతా చాలా బాగుంది. సీట్స్ కూడా మీకు రెడ్ అండ్ బ్లాక్, మొత్తం ఏదో స్పోర్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు అయితే ఒక స్పోర్ట్స్ కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ కూడా పనిచేస్తుంది. అండ్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, టైప్ సి పోర్ట్ ఒకటి ఉంది, అండ్ టైప్ ఏ పోర్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ సెలెక్టర్ ఉంది. మోడ్ అంటే ఇది మీకు డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్. డ్రైవింగ్ మోడ్స్ వచ్చేసరికి మీకు ఈకో ఉంటుంది, నార్మల్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కేఈఆర్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది, కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ సిస్టమ్, అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. ఇది దీన్ని తర్వాత మాట్లాడతాను డ్రైవ్ చేసేటప్పుడు దీని గురించి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇక్కడ నుంచి బ్యాటరీ ఇట్లా అంటే మీకు బ్యాటరీ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ R&D రివర్స్ న్యూట్రల్ డైనమిక్, ఇక్కడ గేర్ లివర్ అయితే లేదు, రొటేటింగ్ నాబ్ లాగా ఇచ్చారు. మధ్యలో ప్రెస్ చేస్తే ఇది పార్క్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. అండ్ ఆటో హోల్డ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా మీకు బాగుంది, స్క్రీన్ కూడా 10.1 ఇంచ్ డిస్ప్లే. ఇది సూపర్ క్లియర్ అయితే లేదు, కానీ బాగుంది చూడడానికి అయితే. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇంకా బెటర్ ఉంది దీంతో కంపేర్ చేసి చూడడానికి అయితే. దీనిలో -360 కెమెరాస్ ఇచ్చారు, కానీ వ్యూ అంత బాగోదు, మీకు క్లారిటీ అంత బాగాలేదు. 360 డిగ్రీ కెమెరా ఇక్కడ చూడొచ్చు. సో అండ్ దీనిలో మీకు జియో సిమ్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. జియో సావన్ మ్యూజిక్ కనిపిస్తుంది, రేడియో. దీనిలో మీకు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉంటుంది, కాకపోతే వైర్ నుంచి కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కెమెరా, నావిగేషన్, మ్యూజిక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు USB కూడా కంట్రోల్ చేయొచ్చు, అండ్ USB కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పెన్ డ్రైవ్ ఇట్లాంటి ఉంటే వాటి నుంచి కూడా మీరు సాంగ్స్ వినొచ్చు. అప్పుడు మీరు సోర్స్ బటన్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, సో దీని నుంచి మీరు సోర్స్ ఏదైతే మీరు కనెక్ట్ చేస్తారో అదైతే మీరు సెట్ చేసుకోవాలి. బ్లూటూత్, జియో సావన్, అండ్ ఒకవేళ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే పెన్ డ్రైవ్, FM, సో ఇక్కడ నుంచి మీరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏసీ విషయానికి వస్తే ఏసీ సింగిల్ జోన్, మొత్తం కార్ అంతా ఒకటే ఏసీ అయితే ఉంటుంది. అంటే మనం టెంపరేచర్ డ్రైవర్కి ప్యాసింజర్కి సపరేట్ సెట్ చేసుకోవడానికి ఉండదు. కాకపోతే దీనిలో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ PM 2.5 ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది, ఇది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మీరు చేంజ్ చేసుకోవాలి. ఎక్కడికి కావాలి ఏసీ, మీకు టాపా లేకపోతే మిడిలా లేకపోతే బాటమా, ఇక్కడే మీరు టచ్తోనే మీరు సెట్ చేయొచ్చు.
సో ఇది కూడా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఫ్యాన్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. అండ్ లేకపోతే బాటమ్ నుంచి కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫ్యాన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బాటంలో కూడా ఇచ్చారు మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఫ్యాన్, ఏసీ కంట్రోల్స్. ఇక్కడ నుంచి కూడా మీరు కంట్రోల్ చేయాలనుకుని చేయొచ్చు. ఫ్యాన్ అండ్ టెంపరేచర్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇక్కడ IRM వచ్చేసరికి మీకు డే నైట్ అయితే కాదు, నార్మల్ ఇది ఆటో డిమ్మింగ్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ మీకు మొత్తం లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. SOS బటన్ ఉంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇక్కడ నుంచి మీరు కాల్ చేయాలనుకుని చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్లైండ్ కంట్రోల్, ఇది వచ్చేసరికి సన్ రూఫ్ కంట్రోల్. సన్ బ్లైండ్ మొత్తం ఓపెన్ అవుతుంది, సన్ రూఫ్ మీకు ఈ రేంజ్ చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది. ఈజీగా మీరు పైకి అయితే ఎక్కొచ్చు. అండ్ సన్షెడ్ వచ్చేసరికి మీకు వ్యాంటీ మిర్రర్ వస్తుంది, లైట్ అయితే ఏం లేదు. ఇటు సైడ్ కూడా మీకు లైట్ లేదు, జస్ట్ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ వాయిస్ కంట్రోల్ కూడా చేయొచ్చు మీరు. వాయిస్తో కూడా మీరు సన్ రూఫ్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, టెంపరేచర్ సెట్ చేయడం, ఇట్లాంటివన్నీ మీరు వాయిస్తో కూడా కమాండ్ ఇచ్చినా కానీ ఇది వింటది. హలో MG, క్లోజ్ సన్ రూఫ్. సో ఇట్లా మీరు కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. సన్ రూఫ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. ఇది హిందీలో కూడా ఒక్కసారి కమాండ్ ఉంటుంది, ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. హలో MG, కుల్జా సిమ్ సిమ్. సో ఇట్లా వాయిస్ అసిస్టెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడేది దీనిలో. మీకు సేఫ్టీ ప్రకారం అయితే దీనిలో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇది మీకు 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. న్యూరో NCAPలో ABS, EBD, ESP, బ్రేక్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ మీకు ఫంక్షన్స్ అయితే ఉంటాయి. హిల్ క్లైంబ్ అసిస్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది MG ZS EV. ఈవీలో ఇది ఒక అడ్వాంటేజ్, అక్కడ మనకి సౌండ్ అయితే ఉండదు, ఓన్లీ టైర్ నాయిస్ ఒకటి లోపలికి వినిపిస్తుంది. చాలా స్మూత్ ఉంది, డ్రైవింగ్ అయితే చాలా స్మూత్ ఉంది. దీనిలో మీకు 50.3 kWh బ్యాటరీ ఉంటుంది. 176 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వస్తుంది దీనిలో మీకు 280 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది, చాలా స్మూత్ అయితే ఉంది. ఈకో మోడ్ నడుపుతున్నాను నేను. దీనిలో మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. షిఫ్ట్ అవుదాం. ఇది నార్మల్, స్పోర్ట్ మోడ్లో చూద్దాం ఒకసారి. చాలా బాగుంది, డ్రైవింగ్ అయితే మాత్రం సూపర్, చాలా స్మూత్ అయితే ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 175 mm అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు KERS అని ఉంది కదా, కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్. అంటే ఇది మీకు ఏదైతే బ్రేక్స్ ఉందో ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. ఇది మీకు బ్రేక్స్ ఉంటుంది కదా, బ్రేక్స్ ఆటోమేటిక్ అప్లై చేస్తుంది. రీజనరేషన్ మీరు మోడ్లో పెడితే అప్లై చేసిన తర్వాత ఏమైందంటే బ్రేక్ నుంచి ఏదైతే మీకు కైనెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుందో దాన్ని మీకు పవర్ని బ్యాటరీలో సేవ్ చేస్తుంది. సో బ్యాటరీ మీకు ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట రన్నింగ్లో. ఇది మీకు ట్రాఫిక్లో అంటే మీరు సిటీలో నడుపుతున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా హైవేలో పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే హైవేలో మీరు బ్రేక్స్ అయ్యారు కదా, అక్కడ మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. సిటీలో అయితే మీకు ఇప్పుడు బ్రేక్స్ అదే మీ అప్లై చేస్తుంది. ఇప్పుడు నేను చూడొచ్చు, ఇప్పుడు నేను నడుపుతున్నా కదా, ఇప్పుడు లెవెల్ 3లో ఉంది. ఇక్కడ మీకు లెవెల్స్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ KERS ఉంది కదా, ఈ బటన్ని మీరు ప్రెస్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 లెవెల్స్ ఉంది. 1 అంటే కొద్దిగా స్లోగా బ్రేక్ వేస్తుంది. 2 లెవెల్లో పెట్టారు అనుకోండి, బ్రేకింగ్ కొద్దిగా హార్డ్ ఉంటుంది. 3లో అయితే ఇంకా హార్డ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కార్ ఆగిపోతుంది, బ్రేక్ ఇట్లా కార్ అయితే ఆగిపోతుంది. సో మీరు ఎప్పుడైతే యాక్సిలేటర్ నుంచి కార్ తీసేస్తారో ఆటోమేటిక్గా అదే బ్రేక్ వేసుకుంటుంది. దాని నుంచి పవర్ని బ్యాటరీలో సేవ్ చేస్తుంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ టాటా నెక్సాన్ EVలో కూడా చూపించాను, సేమ్ అదే ఫీచర్ దీనిలో కూడా ఉంటుంది. సో ఇది మీకు సిటీలో చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. నెక్సాన్ EVతో కంపేర్ చేసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది కార్ అయితే. కానీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది, 29 lakhs దగ్గర ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇవి అంటేనే మీకు ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో మేబీ తగ్గొచ్చు, ఎక్కువ ఈ వెహికల్స్ వస్తే అప్పుడు తగ్గొచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్. పవర్లో మాత్రం ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. ఈజీగా ఇది మీకు టాప్ స్పీడ్ కూడా 140 కంపెనీ క్లెయిమ్డ్, కాకపోతే మన రాజేష్ చెప్తున్న ప్రకారం అయితే 180 కూడా వెళ్ళా అంటున్నాడు. స్టీరింగ్ కూడా మనకి లో స్పీడ్స్లో మనకి లూజ్ ఉంది. ఒకవేళ స్పీడ్ మీరు హైలో వెళ్తున్నారు అనుకోండి స్టిఫ్ అయిపోతుంది. దీనిలో మీకు 2 మోడల్స్ అయితే వస్తాయి. ఒకటి Excite అని ఉంటుంది, 43 kWh బ్యాటరీతో వస్తుంది. అది 25 లక్షల లోపే వస్తుంది. అది దానికి 5 లక్షల డిఫరెన్స్ ఉంటుంది. దానిలో మీకు సన్ రూఫ్ ఉండదు, బ్యాటరీ కెపాసిటీ తక్కువ, రేంజ్ కూడా అది 390. వాళ్ళు చెప్పే 390 అంటే ఒక 300 లోపే వస్తుంది, 300 లోపే వస్తుంది, 280 ఆ రేంజ్లో రావచ్చు. సో అవి కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో అది వస్తుంది మీకు ఒకవేళ తక్కువ మీరు తిరగాలనుకుంటే 5 lakhs దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది, 25 lakhs లోపే వస్తుంది. అది ఇది వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ వేరియంట్. 2 మోడల్స్ ఉంటాయి, Excite, ఎక్స్క్లూజివ్. సో ఇది డిఫరెన్స్ రెండింటి మధ్యలో. పవర్ అయితే చాలా బాగుంది. జస్ట్ 0 to 100 ఇది మీకు 8.9 secondsలో వెళ్ళిపోతుంది.
చాలా ఫాస్ట్ ఉంది కార్ అయితే. అండ్ దీనిలో అసిస్టెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. రేంజ్ ఒకవేళ మీకు తగ్గుతుంది అనుకోండి, ఎక్కడ దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ అక్కడ నుంచి మీరు నావిగేషన్ కూడా చూపిస్తుంటుంది, మీరు అక్కడ తీసుకెళ్తుంది కూడా ఇది. అక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనిలో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాటరీ అని ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇదైతే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంత % బ్యాటరీ ఉందో కనిపిస్తుంది. అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ అయిపోతుంటే ఇక్కడ చూడొచ్చు, మీకు దగ్గరలో ఏమేమి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ గో అని కొట్టారు అనుకోండి, ఆ ఛార్జింగ్ స్టేషన్కి ఇది తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఒకవేళ మధ్యలో ఆగిపోయింది అనుకోండి వెహికల్, అక్కడ దాకా వెళ్ళలేదు అనుకుంటే వాళ్ళు వస్తారు, రోడ్ సైడ్ అసిస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ హెల్ప్ లైన్ వాళ్ళు వచ్చి అక్కడ వరకు ఛార్జింగ్ పెడతారు, కొద్దిగా ఛార్జింగ్ పెడతారు, అక్కడ వరకు వెళ్తుంది. ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మెయిన్ ప్రాబ్లం ఇండియాలో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇవి ఇంకా డెవలప్ అవ్వడానికి 2030 వరకు నాకు తెలిసి బాగా డెవలప్ అవ్వచ్చు. ఇవి ఇండియాలో ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ రావాలి. ఎందుకంటే మనకి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు ఇవి కొన్నారు అనుకోండి, ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తక్కువ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా వస్తుంది అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చూడాలి మరి ఏమైతే ఫ్యూచర్. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ వెహికల్స్ అయితే బాగుంటున్నాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకొస్తున్నారు. పెట్రోల్కి చాలామంది ఏం చేస్తున్నారంటే, పెట్రోల్ దీనికంటే తక్కువ వస్తుంది కదా, మనం 1,00,000 కిలోమీటర్స్ తిరిగితే కవర్ అయితే అలా ఆలోచించుకొని ఎక్కువ మంది పెట్రోల్కి వెళ్ళిపోతున్నారు. డీజిల్ అయితే ఆపేస్తున్నారు చిన్నగా, డీజిల్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పెట్రోల్, తర్వాత హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్స్ కూడా ఎక్కువ చూస్తాం మనం. ఇవి ఫ్యూచర్లో నాకు తెలిసి స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ ప్లస్ బ్యాటరీ, లేకపోతే ఓన్లీ బ్యాటరీ, ఇవైతే ఎక్కువ చూస్తాం. డీజిల్ తక్కువ అయిపోతాయి ఒక నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఇండియా. దీని కాంపిటీటర్ అయితే మాత్రం కోనా ఎలక్ట్రిక్, హ్యుండాయిది. అది కూడా 470 ఆల్ రేంజ్ వాళ్ళు చెప్పడం కూడా, అది కూడా మీకు అంతే ఇదే రేంజ్లో అయితే రావచ్చు. ఒకవేళ మీరు దాన్ని టెస్ట్ చేయాలనుకుంటే అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ దీని కాంపిటీటర్ మీరు చూస్తుంటే అరౌండ్ 30 lakhs బడ్జెట్ మీ అయితే మాత్రం. ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ కార్ ఓనర్ని పిలిచి మాట్లాడదాం. పేరు రాజేష్, మన సబ్స్క్రైబర్. ఒకసారి మనం కంప్లీట్ ది కార్ గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తన దగ్గర నుంచి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది దగ్గర 20,000 కిలోమీటర్లు తిప్పాడు 9 monthsలో. సో దానికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఈ కార్తో ఉన్నాయి. సో ఒకసారి పిలుద్దాం. రండి రాజేష్. హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ గారు. ఫస్ట్ ఈ కార్ ఎందుకు తీసుకున్నారు? మేము అదే క్వశ్చన్, అదే ఎందుకు ఈ కార్ తీసుకున్నారు? సో యాజ్ నా ప్రొఫెషన్ వచ్చేసి ఆర్కిటెక్ట్ని. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 200 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతుంటాను. సో నేను నా కార్ అప్డేట్ చేయాలి అని అన్నప్పుడు, సో నేను చాలా పెట్రోల్ వెహికల్స్, చాలా డీజిల్ వెహికల్స్ అన్నీ చూశాను. నెక్స్ట్ డీజిల్ ఆగిపోయి పెట్రోల్ వస్తుందని తెలుసు, కానీ నేను దానికన్నా అడ్వాన్స్డ్ ఏంటి అంటే ఈవీ విల్ బి ది నెక్స్ట్ థింగ్. సో ఆ ఈవీ అనేది మనం ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ ఈవీ అంటే ఇంకా అది అప్డేట్ రాలేదు, ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, ఇలాంటివి చాలా భయాలు చెప్పారు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గో అండ్ తీసుకుందాం. ఇంట్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఏది ఉన్నా లేకున్నా పబ్లిక్ ఛార్జర్స్ ఐ నో 4 to 5 సిటీలో ఉన్నాయని తెలిసింది. సో కొంచెం చిన్న రీసెర్చ్ చేసి చూశాను. సో దట్ ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఆల్రెడీ ఈవీ ఉంది, తను తీసుకున్న తర్వాత దాన్ని ఈవీ చూశాను. సో కంప్లీట్లీ దాన్ని చూశాక నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో తనకి ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు ఓకే మనకి వీ కెన్ ఆల్సో ట్రై అన్నట్టు నేను తీసుకున్నాను. సో ఈవీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకైతే ఎలాంటి రిగ్రెట్ లేదు, అంటే ఎలాంటి ప్రాబ్లము రాలేదు ఇప్పటి వరకు, ఎలాంటి రిగ్రెట్ కూడా రాలేదు. అదే మీరు చూసినా అర్థమైపోతుంది 9 monthsలో 20,000 కిలోమీటర్స్ అంటే. ఎస్ మీరు నార్మల్గా ఇంకా పెట్రోల్ వెహికల్ అయితే మీకు మంత్లీ ఎంత అయ్యేది పెట్రోల్? ఆల్మోస్ట్ నాకు ఒక 40,000 వరకు పెట్రోల్ అయ్యేది. సో నేను తిరిగే వాట్ ఎవర్ నా కమ్యూట్కి 40,000 ఆఫ్ నాకు ఖర్చు పెట్రోల్కి వచ్చేది. సో నేను ఇంతకుముందు పెట్రోల్ వెహికలే వాడాను. సో ఆ పెట్రోల్ స్కోడా లారా వాడాను. సో దాంట్లో నాకు ఆల్మోస్ట్ 40,000 వరకు నాకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అనేది వచ్చేది. మంత్లీ 40,000 పెట్రోల్ అంటే కానీ చాలా సేవ్ చేస్తుంటుంది. చాలా సేవ్ చేస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నా డైలీ ఏదైతే ఎక్స్పెన్స్ ఉంటుందో అది 0. సో వాట్ ఎవర్ దే నాకు ఓన్లీ మంత్లీ వన్స్ కరెంట్ బిల్ తప్ప. సో నథింగ్ ఇది. అండ్ ఆల్మోస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కాస్ట్తో నేను మంత్ మొత్తం తిరుగుతున్నా. ఓకే. సో దట్ ఈస్ థింగ్. ఇప్పుడు ఇది మామూలుగా ఛార్జింగ్ అంటే మీరు ఎప్పుడెప్పుడు పెడతారు? ఎన్ని రోజులకు ఒకసారి? నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఛార్జింగ్ పెడతాను. ఎవ్రీ ఆల్టర్నేట్. డైలీ కూడా అవసరం లేదు. వస్తుంది రేంజ్? వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పింది 461, కానీ ఇన్ రియల్ టైం నేను వితౌట్ అంటే కాన్షియస్ లేకుండా మనం రెగ్యులర్ పెట్రోల్ కార్ ఆర్ వేరే కార్ ఎలా నడుపుతామో అలాగే నడుపుతాను నేను. నాట్ లైక్ స్పీడ్ స్లో వెళ్ళాలని అలా కాకుండా నార్మల్గా నడుపుతుంటే నాకు 350 అనేది వస్తుంది.
350. యా 350 కంపల్సరీగా వస్తుంది. మెయిన్ సెన్సింగ్ వైపర్స్. అండ్ ఇంకొకటి ఇది కాకుండా వేరే కార్స్ ఏమైనా చూసారు ఈవీలో? ఈవీలో నేను నెక్సాన్ చూశాను. సో నాకు నెక్సాన్ అంటే నాకు రేంజ్ వల్ల నేను దానికి తీసుకోవడానికి ఇది. అండ్ ఫీచర్స్ వైజ్ చూసినప్పుడు ఇప్పుడు నెక్సాన్ నాకు 18 or 19 దగ్గర 19 lakhs అవుతుంది. కానీ నాకు ఇప్పుడు దాని నుంచి వాట్ ఎవర్ ఐఎమ్ స్పెండింగ్ దీనిపైన, దీంట్లో వర్త్ ఆఫ్ ఫీచర్స్ కానీ నాకు రేంజ్ కానీ దీనికి అడిషనల్ వస్తుంది. సో నేను ఇది కాకుండా అంటే పెట్రోల్లో నేను కియా సెల్టోస్ కానీ వేరేవన్నీ కూడా చూస్తున్నాను. సో కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈవీతో పాటు దాని ఫీచర్స్కి వాట్ ఎవర్ మనం ఇనిషియల్లీ ఎక్స్పెన్స్ పెడుతున్నామేమో కానీ దట్ ఈస్ ఆల్ రికవరింగ్ మీ నా వాట్ ఎవర్ దేర్ నేను తిరుగుతున్న దీనికి ఇది అంతా నాకు కరెక్ట్గానే రేంజ్ ప్రకారం వాట్ ఎవర్ రేంజ్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. రేంజ్ వల్ల మీరు ఈవీ నెక్సాన్ కాకుండా ZSEVకి MG ZSEVకి వెళ్ళడానికి అయితే నాకు ఒక రేంజ్ ఫస్ట్ ప్రయారిటీ అయితే రేంజ్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్. దీనిలో ADAS మిస్ అవుతున్నారా? ADAS అనేది కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి విచ్ ఆర్ మిస్సింగ్, బట్ స్టిల్ దో ఓవరాల్ ఆన్ కార్ వైజ్ నేను విన్న దాని ప్రకారం నేను చాలా చూసా కదా, ADAS ఎవరు యూజ్ చేయరు అంటే మన ఎందుకంటే కంప్యూటర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు కదా. రైట్. ఎప్పుడన్నా మనకి లైన్స్ ఒకవేళ డిటెక్ట్ చేయలేదనుకో స్టీరింగ్ కూడా జరగదు ఒక్కోసారి. అయితే మన దగ్గర ఏంటంటే మన దగ్గర అవుటర్ రింగ్ రోడ్ తప్ప ADAS ఎక్కడా వాడలేము. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన లేన్స్లో లేన్ మార్కింగ్ కూడా అన్ని రోడ్స్లో ఉండదు. సో ADAS అనేది మన ఇండియాకి ఇంకా అంటే ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ ADAS వాడడానికి. లేకపోతే ఇది ఓన్లీ ఆటో బ్రేకింగ్ మైట్ హెల్ప్ ఏదైతే ఉన్నదో ఆటో బ్రేకింగ్ లేదు. సో ఫార్వర్డ్ కొలిజన్ అయితే ఏమీ ఇది లేదు. మైనస్ లేదు. దీని మైనస్లు అంటే 360 కెమెరాకి సంబంధించిన ఏదైతే క్వాలిటీ అదొకటి మిస్సింగ్. ADASకి సంబంధించిన ఫీచర్స్ వాట్ ఎవర్ దీనికి మనము 28 lakhs పెడుతున్నప్పుడు సో ఆల్మోస్ట్ దానికి ఆ రేంజ్ ఆఫ్ దానికి ADAS ఫీచర్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని సేమ్ ఆఫ్ వాట్ ఎవర్ నాన్ ఎలక్ట్రిక్ యాస్టర్లో ఉన్నప్పుడు దీనికి కూడా ఇచ్చి ఉండొచ్చు. యాస్టర్ దీనికన్నా తక్కువ కాస్టే, బట్ స్టిల్ దాంట్లో ఉన్నది దీంట్లో లేదు. సో దట్ దీంట్లో కూడా ఇచ్చి ఉండొచ్చేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇంకొకటి సౌండ్ క్వాలిటీ కొంచెం, నేనైతే చాలా మ్యూజిక్ లవర్ని, సో ఆల్మోస్ట్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి నాకు మ్యూజిక్ వినడం చాలా అలవాటు. సో అది ఒకటి చిన్న మిస్సింగ్. ఈ చిన్నవి తప్ప అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఆర్ గుడ్. ఇప్పుడు మనకి సేఫ్టీ వైజ్ కానీ ఇది కానీ కార్ బిల్ట్ క్వాలిటీ కానీ వీటిలో అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వాట్ ఎవర్. యాక్సిడెంట్ అంటే రేర్ నుంచి నాకు కొలిజన్ అయింది ఒకసారి, సైడ్ నుంచి ఒకసారి కొలిజన్ అయింది. వాట్ ఎవర్ అయిన దానికి నాకు చిన్న స్క్రాచెస్ పడ్డాయి, కానీ ఆ కొలిజన్స్ ఎవరైనా చూస్తే అంత కొలిజన్కి నీకు ఇంత చిన్న స్క్రాచెస్ పడ్డాయా అని సర్ప్రైజ్ అయ్యారు చూసిన వాళ్ళు. అంటే ఆ బిల్డ్ క్వాలిటీ అంత బాగుండిందని నేను కూడా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. దీనికి 5 star రేటింగ్ సేఫ్టీ రేటింగ్ ఉందని కొన్నప్పుడు తెలుసుకున్నాను, కానీ బట్ ఆ కొలిషన్స్ ఏవైతే అయినప్పుడు అవి నాట్ లైక్ చిన్నగా వచ్చి కార్కి అసలు ఏం డ్యామేజ్ కాలేదు. ఆల్మోస్ట్ లైక్ చిన్న మైనర్ స్క్రాచెస్ తప్ప వాట్ ఎవర్ ఏం లేదు. ఓకే, ఇంకా అది తీసుకోవచ్చు అంటారా కారు? యా, రికమెండ్ చేస్తాను. సిటీ ఎక్కువ డ్రైవ్ ఉన్న వాళ్ళకి సిటీ అనే కాదు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను కార్ కొన్న 1 weekకే నేను బెంగళూరుకి వెళ్ళా. అందరూ నాకు రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది అది ఇది అని చాలా థింగ్స్ చెప్పారు. సో ఆ రేంజ్ యాంగ్జైటీ ఎవ్రీథింగ్ అన్నీ పోతుందేమో ఈ ట్రిప్ తోటి అని అనుకున్నా. ఇప్పుడు నాకు ఎవ్రీథింగ్ నాకు ఎంత కిలోమీటర్స్కి నాకు ఎంత బ్యాటరీ తోటి ఎంత తిరగచ్చు అనేది అప్రాక్సిమేట్ మొత్తం క్యాలిక్యులేషన్ అర్థమైపోయింది ఒక ట్రిప్ తోటి. సో నేను బెంగళూరుకి వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళ MGలో వీళ్ళది నుంచి ఒక సర్వీస్ ఉంది, మనకి సర్వీస్ అసిస్ట్ బటన్ ఉంటుంది స్టీరింగ్ పైన. 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఒకటి ఇచ్చారు. సో ఆ 5 ఏదైతే దాని ముందుగానే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ట్రావెల్ చేసింది నైట్లో. సో నేను ముందునే సరే అసలు మనం ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పెడదాం అసలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ హైవే పైన ఇస్తారా అంటే, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎనీ ప్యాన్ మొత్తం ఎక్కడ తిరిగినా, జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళినా లేకపోతే లే లడాక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి మేము రోడ్ సైడ్ అసిస్టెంట్ సర్వీస్ ఇస్తామని నాకు చెప్పారు. సో కాకపోతే బెంగళూరుకి ఎవరు ట్రావెల్ చేయలేదు సార్ ఈవీలో, కాకపోతే యు ఆర్ ది ఫస్ట్ పర్సన్, మీరు వెళ్ళే వరకు విల్ కీప్ అసిస్టింగ్ యూ, మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా మాకు ఎనీ టైం చెప్పండి అని చెప్పారు. సో నాకు చిన్న ప్రాబ్లం రాకుండా ఎవ్రీ 1 hourకి వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేసి, నేను బెంగళూరు రీచ్ అయ్యారా అని కాల్ చేసి, సో నాకు వాళ్ళైతే చాలా బెటర్ సర్వీస్ ఇచ్చారు రోడ్ సైడ్ అసిస్టెంట్ నుంచి. దీని సర్వీసింగ్ ఉంటుంది. సర్వీసింగ్ అంటే దానికి సంబంధించిన ఇప్పుడు దీని లోపల బోనెట్లో మనకి ఇంజన్ ఉండదు, ఓన్లీ ఐసీస్ కూలెంట్స్ ఇవి ఉంటాయి. కూలెంట్ టాప్అప్స్ ఇవి చేసి ఐసీస్కి సంబంధించిన ఏదైనా ఉంటుంది. ఇంకొకటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. ఇది కంప్లీట్లీ దీని ఫస్ట్ 5 సర్వీసెస్ ఫ్రీ,
ఫస్ట్ 5 సర్వీసెస్లో వాట్ ఎవర్ లాస్ట్ రీసెంట్ దీనికైతే ఒక సర్వీస్కి కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు. 350 రూపాయలు సర్వీస్ కాస్ట్ నిల్లు, పెట్రోల్ ఉండదు. సో ఎవ్రీ 10 or 20,000 అది మన చాయిస్ తోటి ఏసీ ఇదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక క్లీనింగ్ చేస్తారు. సో డిస్ఇన్ఫెక్షన్ క్లీనింగ్ అది ఒకటి 900 రూపీస్ పడుతుంది. అది మన చాయిస్, పర్సనల్ చాయిస్. ఇప్పుడు మనం 10,000కి చేసుకుంటామా 20,000కి చేసుకుంటామా. PS 2.5 ఫిల్టర్ ఉంది, అది మాత్రం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఎవ్రీ సర్వీస్కి చేస్తారు. ఎవ్రీ 10,000కి ఒక సర్వీస్ ఉంటుంది. సో ఇప్పటికి దీన్ని 20,000 సర్వీస్ కూడా కంప్లీట్ అయ్యింది. సో ఇప్పటి వరకు అయితే సర్వీస్ వైజ్, అసిస్టెన్స్ వైజ్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ ఈస్ గుడ్. హైదరాబాద్లో ఇప్పుడు MG అనేది సర్వీస్కి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇంత సర్వీస్ ఇస్తారని. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంది, ఎవ్రీథింగ్ అంతా. సో మనకి సర్వీస్ నుంచి వచ్చాక కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఏం చిన్నదున్నా మళ్ళీ వాళ్ళు ఇంటి వరకు వచ్చి మరీ కంప్లీట్ చేసి వెళ్తారు. సర్వీస్కి ఏదైనా క్లీనింగ్ కూడా లేకపోయినా వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ క్లీనింగ్ చేసేసి వెళ్తారు. సో అంత సర్వీస్ ఇస్తున్నారు. ఓకే, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? డ్రైవింగ్ చాలా బాగుంది. అసలు మనం ఇంతకుముందు నేను నా ప్రీవియస్ కార్కి నేను ఒక డే మొత్తంలో ట్రావెల్ జర్నీ చేస్తే అలసిపోతాను. కానీ దీంట్లో ఎంత మనం ట్రావెల్ చేసినా ఏం చేసినా అసలు దీన్ని నడుపుతున్నట్టు కూడా మనకి ఎంత ఫీల్, అలసట అనేది ఉండదు బేసికల్లీ. సో ఎంత నడుపుతున్నా దట్ ఇస్ జాయ్ఫుల్ రైడ్గానే ఉంది ఇప్పటి వరకు అయితే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ యా రియల్లీ గ్రేట్. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మాత్రం ఓనర్ అయితే చాలా సాటిస్ఫై ఉన్నాడు వెహికల్తో. అయితే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చెప్పాడు. 360కి కెమెరా నచ్చలేదని, ADAS ఫంక్షన్ ఇస్తే బాగుండేది, అండ్ మ్యూజిక్ సిస్టమ్ బాగాలేదు. సో ఈ 3 తప్పితే పెద్దగా మిగతా న్యూస్లో కంప్లైంట్స్ అయితే పెద్దగా ఏం చెప్పట్లేదు. సర్వీస్ బాగుంది అంటున్నారు. అండ్ రేంజ్ కూడా ఆడ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారు అంతవరకు రేంజ్ అయితే బాగానే వస్తుందని చెప్తున్నారు. 20,000 కిలోమీటర్స్ కాబట్టి తీసుకోవచ్చు ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఎక్కువ మంది తిరగరు ఇంత తక్కువ టైంలో. సో 20,000 వరకు బాగానే వచ్చింది. ఇంకా దీని బ్యాటరీ వచ్చేసరికి మీకు 1,50,000 వరకు వాళ్ళు వారంటీ ఇస్తున్నారు. 1,50,000 కిలోమీటర్స్ వరకు బ్యాటరీకి వారంటీ ఇస్తున్నారు. అయితే 8 years మీరు డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే MG ZS EV 2022 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కూడా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే auto@prasad.techinetelugu.com ఈమెయిల్ ఐడికి మీ వెహికల్ ఏంటి దాంతో ఫోటో దిగండి, దాని మోడల్ నెంబర్ అంతా కంప్లీట్గా మెయిల్ అయితే పెట్టండి. మా టీం చూస్తుంది, మిమ్మల్ని కూడా మన ఛానల్లోకి అయితే ఇన్వైట్ చేస్తుంది. ఎక్కువ మంది ఏదైతే అడుగుతున్నారో వాటిని ఫస్ట్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.